హలో అండి అందరికీ. ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకున్నారా? నిన్న నా షార్ట్ వీడియో చూసిన వాళ్ళందరికీ అర్థమై ఉంటుంది. నేను ఇది ఫ్యామిలీ ట్రిప్ అండ్ టెంపుల్ విజిట్ చేయడానికి వెళ్ళామన్నమాట. అది గుబ్బలమంగమ్మ తల్లి టెంపుల్. అక్కడికి వెళ్ళాం అనమాట. మేమందరం సరదాగా మా ఫ్యామిలీ లేడీస్ అందరం కలిసి ఇదే ఫస్ట్ ట్రిప్ అనమాట. ఫస్ట్ ట్రిప్ వేసాం. ఇలా సరదాగా పిల్లల్ని తీసుకుని సరదాగా వెళ్ళామన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము. వెళ్ళేటప్పుడు చాలా ఎండగా ఉంది ఫుల్గా. తర్వాత అక్కడికి వెళ్ళంగానే మాకైతే వర్షం వచ్చేసింది. అదేంటో నా అదృష్టం ఏంటో తెలియదు, కానీ నేను ఎప్పుడు ఆ టెంపుల్కి వెళ్ళినా సరే ఎక్కువ వాన వస్తూనే ఉంటుంది అనమాట బై లక్. అక్కడ నుంచి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళామన్నమాట పైకి సరదాగా. ఎందుకంటే ఇంత లేట్గా ఎందుకు వెళ్ళామని అంటే, మేము వెళ్ళేటప్పుడు 12:30 అయిపోయింది. ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళిపోయాము. ఎందుకంటే పిల్లలతో కుదరదు కదా అనేసి. అందులో ప్రిపేర్ చేసుకోవడం రావటం మంచిదైంది, వాన వచ్చింది కదా, మళ్ళీ ఇబ్బంది పడేవాళ్ళమే. అందుకని ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ముందే అవన్నీ ప్యాక్ చేసుకుని వచ్చేసాం అనమాట. అందుకని కొంచెం లేట్ అయినా పర్వాలేదు, దర్శనం చేసుకొని ఫుడ్ తిని కాసేపు అటు ఇటు తిరగవచ్చు అనుకున్నాము అనమాట. మేము అలానే ప్లాన్ చేసుకుని వచ్చాము. ఆ ప్లాన్ అయితే బాగానే వర్కౌట్ అయింది. అక్కడికి వెళ్ళంగానే ఎండలో పిల్లలతో ఎలా తిరగాలనుకున్నా కూడా వాన అయితే వచ్చేసింది అనమాట. వాన వచ్చేసింది, అందులో సరదాగా తిరిగాము. బాగానే ఉంది, ఎంజాయ్ చేసాం బాగా. అయితే అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి మేము 5 years బ్యాక్ వెళ్ళినప్పుడు, చిన్నప్పుడు మా డాడీ తీసుకెళ్ళినప్పుడేమో దగ్గరికి తీసుకెళ్ళి కోళ్ళు మేకలు అన్నీ అక్కడే కోసేవాళ్ళు లోపల అమ్మవారి ముందు. ఆ ఫెసిలిటీ ఇప్పుడు లేదనుకుంటే ఎవరికి, ఎందుకంటే మొత్తం అంతా ఫినిషింగ్ చేస్తారు, అట్లా చేస్తారు. లోపలికి అమ్మవారిని దర్శనం చేసుకోవడం బయట నుంచి చూడటమే ఓన్లీ. 5 years బ్యాక్ వెళ్ళినప్పుడు కూడా నేను లోపలికి వెళ్ళి చూశాను. అయితే 1 year బ్యాక్ నుంచి ఇలా ఫినిషింగ్ అయ్యేసి వెళ్ళనట్లేదు అనుకుంటా. మరి కరోనా నుంచో ఐ డోంట్ నో, నాకు తెలీదు. అయితే చిన్నప్పుడు మాత్రం మేము వెళ్ళినప్పుడు మాత్రం అంతా ఓపెన్ అవ్వకుండా, 5 years బ్యాక్ వెళ్ళినప్పుడు కూడా ఇదంతా ఓపెన్గానే ఉండేది. లోపలికి వెళ్ళేవాళ్ళం. ఆ పైనుంచి అలా ఎప్పుడు ఆ వాటర్ అలా పడతానే ఉంటాయండి 365 days కూడాను. ఎప్పుడు ఆగటం అనేది ఉండదు అది. అయితే మేము అక్కడ నుంచి ఇంకా ఎక్కువ వాన పడిపోతుంది కదా, మనం బయటకు వచ్చేసి ఫుడ్ ఎక్కడ తినాలి, అప్పటికి 12:30 అయిపోయింది. అయితే పిల్లలు కొద్దిగా ఆకలి అంటారని చెప్పి మేము అప్పటికి 3 hours జర్నీ చేసి వచ్చేసాము. సరే ఎలాగైనా వాన వస్తుంది కదా, తినేసి కాసేపు ఎక్కడన్నా కూర్చొని ఏదైనా వాటర్ ఫాల్స్ కట్ట వెళ్ళి చూసొద్దామని చెప్పి అనుకున్నాము. మా హస్బెండ్ అంటున్నారు అక్కడ ఉంది, అక్కడ ప్లేస్ ఉంది కదా, అక్కడ తినేద్దామని అడుగుతున్నారు. వద్దులేని అంత ఓపెన్గా ఉందని. నెక్స్ట్ వచ్చేసి ఈ వాన కదా, చిరాకు స్మెల్ వేరేలా, అంటే అన్నీ కోసి ఉంటాయి కదా, స్మెల్ వస్తుందని చెప్పేసి వద్దు, అక్కడ వేరే చోటుకి వెళ్దాం, కారులోనే కారు సీట్లు మార్చుకొని తినేయచ్చని అనుకున్నాం అనమాట. చెట్ల కింద ప్లాన్ చేసాం కానీ చెట్ల కింద మొత్తం తడిసిపోయింది. ఇంకా సరే అక్కడ వద్దులేని చెప్పేసి మా కార్ని మేము అలా మార్చేసాం అనమాట. చూపిస్తాను చూడండి. కార్లోనే కూర్చొని తినేసాం. మేము నుంచున్నాం, మిగతా వాళ్ళందరినీ కార్లో కూర్చోబెట్టి పిల్లలని కార్లో తినిపించామంట. చెట్టు చూసారు ఎంత బాగుందో. ఈ ఏరియాలో అడవిలో ఎప్పుడు ఇలాంటి ట్రీస్ ఎక్కువ ఉంటాయి. మరి ఎప్ప చెట్లు కూడా ఉంటాయంట ఈ ప్లేస్లో. నాకంత అంత ఐడియా లేదు. వచ్చాక మా అక్క చెప్పింది, చిన్నప్పుడు మా అక్క వెళ్ళినప్పుడు ఎప్ప పూలు ఉండేవి అని చెప్పింది. మరి నాకు అంత ఐడియా లేదు. ఇంకంతకని భోజనం చేసేసి సర్లే అందరం రెడీ అయ్యి వెళ్దాము అక్కడికి, పైన వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాము, నడవాలంటే 2 kilometers ఉంటుందని చెప్పి అనుకున్నాం అనమాట. ఎండ అయితే అస్సలు నడిచేవాళ్ళం కాదు. ఈ చల్లగా ఉండటం వల్ల కొద్దిగా బాగానే ఉంది, ఎంజాయ్ చేయొచ్చు నడుచుకుంటా అని చెప్పి సరదాగా భోజనం చేసి బయటికి బయలుదేరాం అనమాట. అప్పటికే చాలామంది ఉన్నారు. మంగళవారం కాబట్టి కొంచెం మరీ అంత రష్గా లేకుండా కొంచెం బాగుంది, ఫ్రీగా ఉందనమాట. ఇక అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మెల్లిమెల్లిగా మేము వెళ్తున్నాం అనమాట. మా వాళ్ళు వెనకాల ఫోటోలు తీసుకుని రావడానికి లేట్ అయింది. నేను మా హస్బెండ్ ముందు వచ్చేసాము. ఆ ప్లేస్ ఎలా ఉంది, అసలు ఏంటి అలా ఉంది చూద్దాం, వ్యూ అంతా ఎలా ఉందో చూద్దాం అని చెప్పి ఫస్ట్ వచ్చేసాము. మెల్లిగా నడుచుకుంటూ అలా వచ్చేసాము. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక 2 kilometers నడవాలండి మేము ఉన్న దగ్గర నుంచి అక్కడికి. ఇంకా అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోయాం, అడవులు అన్నీ చూసుకుంటూ. ఆ ట్రీస్ అయితే భలే నచ్చాయి నాకైతే, చాలా పెద్దగా ఉన్నాయి. మరి అంత పెద్ద ట్రీస్, అంత పెద్ద హైట్, చాలా హైట్గాను చాలా బాగున్నాయి అన్నమాట. చూడటానికి చాలా ఆకర్షణీయంగా కూడా ఉన్నాయి, చాలా విశాలంగా కూడా ఉన్నాయి. అంతా ఈ మధ్యన ఏదో మొత్తానికి ఫైర్ ఇన్సిడెంట్ ఏదైనా జరిగి ఉండొచ్చు మేబీ. వర్షానికి అక్కడ స్మెల్ అయితే తడిచి కాలిన వాసన అయితే వస్తుంది. తర్వాత వాటర్ ఫాల్స్కి అయితే ఎట్లయితే రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ వేరే బ్యాచ్ ఉందన్నమాట, వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ.
అక్కడ ఫ్యామిలీ వేరే ఫ్యామిలీస్ వాళ్ళు అక్కడ ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు బాగానే ఎంజాయ్ చేశారు. మొత్తం అంతా దిగిపోయారు వాళ్ళందరూ. మా వాళ్ళు ఇంకా రాలేదు, వెయిట్ చేసాము ఒక హాఫ్ అన్ అవర్. అప్పటికే మాకున్న మూడు ఉత్సాహం రెండు పోయినాయి అంటారు కదా, అలా అయిపోయింది అనమాట. లేకపోతే ముందుంటే కనుక మేము ఫస్ట్ వాళ్ళు మేము వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చేసారు బయటికి, అప్పుడు మేము వెళ్ళేవాళ్ళమే. కాకపోతే మా వాళ్ళు రావడానికి లేట్ అయ్యేటప్పటికి నాకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అంతా పోయింది. అంతలోకి వేరే గ్యాంగ్ ఎవరో వచ్చారన్నమాట. బాయ్స్ ఏం చేశారంటే పైన వాటర్ రాకుండా ఆపేశారు. ఆ పైన వాటర్ రాకుండా ఆపేసేటప్పటికి కొంచెం ఇంట్రెస్ట్ పోయింది. ఆయన మగవాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి మేము కూడా అంత దిగడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇంకా పిల్లల్ని మా హస్బెండ్కి ఇచ్చి పంపించాం అనమాట. వాళ్ళని ఒకసారి అలా కొద్దిగా తడిపి తీసుకొచ్చేసారు. ఇంకా సర్లే అని చెప్పి మేము వెళ్దాం అనేటప్పటికి ఇంకా మాకు ఎందుకంటే నాకైతే ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే మా హస్బెండే వెళ్ళండి కొద్దిగా అన్నారు. పైన వాటర్ ఆపేస్తున్నారు వాళ్ళు. పైన ఒక 5-6 మెంబర్స్ అయితే ఉన్నారనమాట మగవాళ్ళు. వాళ్ళ పైన వాటర్ ఆపేస్తున్నారు. ఇక ఆయన పంపించాను. ఆయన పంపించి సరే మీరు వెళ్ళండి అని చెప్పి ఆయన పంపించి ఆ వాటర్ వచ్చే వాటర్ని ఆపేస్తున్నారు అనమాట. ఎవరు ఒకళ్ళు కూర్చుంటున్నారు అక్కడ, నీళ్ళు రాకుండా ఆపేస్తున్నారు. ఇంకని చెప్పి కొద్ది ఫ్లోటింగ్ చాలా తక్కువ వస్తుంది. కొంచెం ఎక్కువైతే వానలో స్టార్ట్ అయితే కనుక బాగా ఎక్కువ వస్తాయి అనమాట. వానాకాలం కన్నా వేసవకాలం వెళ్ళడం మంచిదండి. ఆ టెంపుల్కి బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ వ్యూ అంతా ఎంజాయ్ చేయాలంటే వాన అంటే కష్టమే, కొద్దిగా ఈ ఎండగా ఉన్నప్పుడే వెళ్ళొచ్చు. మేము అక్కడ నుంచి రిటర్న్ అయిపోయాం 4 కల్లా. చాలా మళ్ళీ ఇంకా పిల్లలతో సరదాగా అలా కార్లో పాటలు పెట్టుకుంటూ ఎంజాయ్ చేసుకుంటాం. మేము వచ్చేటప్పుడు వాన అలా వస్తూనే ఉంది. అయినా సరే మెల్లిగా అలా వచ్చాం. 4కి స్టార్ట్ అయ్యాం, మళ్ళీ ఇంటికి వచ్చి 6 అయిపోయింది. 3 అవర్స్ పడుతుంది అన్నమాట మా జర్నీ. మాకు వాన కదా, వానలో మేమేం తడవాల్సిన అవసరం లేదు, కానీ మాకు వానతో పాటు కలిసి వచ్చేసాం అనమాట. మేము మా ఇంటికి వచ్చేటప్పుడు కూడా వాన వస్తూనే ఉంది. మధ్యలో పిల్లలు పాటలు, డ్యాన్స్లు, ఆటలు, పాటలు అవన్నీ బాగా మస్తుగా ఎంజాయ్ చేసాము. ఈ ట్రిప్ అయితే ఫ్యామిలీ ట్రిప్ అని అనుకోవాలి నేను. ఇంకా 2-3 ట్రిప్స్ ఉన్నాయి. భద్రాచలం ఒకటి, అన్నవరం ఒకటి. మరి మా ఎప్పుడు పెడతారో తెలియదు. పెడితే కనుక అవి కూడా అయిపోతే ఈ సమ్మర్కి ఇంకా అవే ప్లాన్స్ అనమాట. మాకైతే ప్రజెంట్ అయితే ఇంకేమీ లేవు. ఆ ప్లాన్స్ ఇంకా అన్నవరం ఒకటి, భద్రాచలం ఒకటి ఉంది. ఆ 2 కూడా ప్లాన్ చేసాం. మరి ఇప్పుడైతే ఈ వానలో ఇంకా పెరిగితే వెళ్ళలేమని చెప్పేసి వెళ్దామని అనుకుంటున్నాం. మరి మా డాడీకి ఇంకా నేను ఇంకా ప్లానింగ్ చెప్పలేదు. మనం ఏదంటే అదే మరి నేను చెప్పాలి. చెప్పి వెళ్దామని అలా అంటే పలానా రోజున వెళ్దామమ్మా అంటారు. అదే ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ క్యూర్ అయిపోయిన తర్వాత మేము స్టార్ట్ అవుతాం. మా కోళ్ళ మాత్రం బాగా మంచి టాలెంట్ పర్సన్, బాగా డాన్స్, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయినా బాగా పెడుతుంది. సాంగ్స్ పెట్టడానికి అవకాశం లేదు కాబట్టి నేను మ్యూట్ చేశాను సాంగ్స్, కానీ బాగా డాన్స్ చేస్తాను అనమాట. నా తర్వాత ఇదే ఇంతేనండి. మా ప్రజెంట్ ఈ ఫ్యామిలీ ట్రిప్లో ఇంతలా ఎంజాయ్ చేసాం. మీరు చూసారు కదా, సరదాగా ఫ్యామిలీతో సమ్మర్లో ఇలా ఎంజాయ్ చేయండి. ఓకేనా, మరి అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.